క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచశతి వివరిస్తున్నాం కదండి. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంతో మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా బాగుందండి. అవునండి, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మళ్ళీ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము అని పెడుతూ ఉన్నారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ కామాక్షి దయ వలన అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఏ శ్లోకం చెప్తున్నారండి? ఇవాళ మనం మూక పంచశతిలో ఆర్య శతకంలో 14వ శ్లోకం చెప్పుకుందామండి. 14వ శ్లోకం అంటే ఈ మూక కవి అమ్మవారిని చూసి రకరకాలుగా నేను ఇలా చూస్తున్నాను, నేను అలా చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఒక ఒక చోటికి వెళ్ళినప్పుడు అది అమ్మవారి గుడి అయితే మనకి ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపించినట్టుగా ఇంకొకసారి దర్శనానికి వెళ్తే కనిపించదు అమ్మవారు. మీరు అది గమనించారో లేదో, ఇది స్వానుభవమే అందరికీ. అంటే అలంకరణలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి కదండి. అలంకరణ వేరుగా ఉండటమే కాదండి, మన భావం కూడా వేరుగా ఉంటుంది. మన భావం కూడా ఒకసారి చాలా దుఃఖంలో వెళ్తాం అమ్మవారి దగ్గరికి, మన దుఃఖం అంతా ఆవిడ ముందర వెళ్ళబోసుకుంటాం. నాకు ఇంత బాధలు ఇచ్చావు తల్లి, ఎందుకు ఇచ్చావు, కొంచెం నన్ను కాస్త ఓదార్చు, నాకు కొన్ని కష్టాలు తగ్గించని చెప్పుకుంటాం. ఒకసారి చాలా ప్రశాంతంగా వెళ్తామండి, తల్లి నువ్వు తప్ప ఎవ్వరు వద్దనుకుంటాం. ఒకసారి చాలా ఆనందంగా వెళ్తాం, అబ్బా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు తల్లి, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో అనుకొని వెళ్తాం. ఇలా రకరకాలుగా అమ్మవారిని దర్శనం చేస్తాం. మనం ఆ భావంలో ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మనం దేవతా దర్శనం చేసినప్పుడు మనకి బింబ ప్రతిబింబ భావం అంటారు చూడండి, అద్దము బింబము. ఈ బింబానికి ప్రతిబింబం అద్దమే కదా. అలాగే అమ్మవారు ఒక ఆదర్శం. ఆదర్శం అంటే అద్దం. సంస్కృతంలో ఆదర్శము అంటే అద్దం అని అర్థం. అద్దం ఆదర్శం దర్శయామి అని వస్తుంది ఆవిడకి. ఇవి చూపించాడు. మనం అమ్మవారికి నృత్యం నర్తయామి, ఆదర్శం దర్శయామి, చివరిలో పూజలు చేస్తాం కదా, ఆందోళికం ఆరోహయామి, అద్దం కూడా పెడతారు. ఉయ్యాల్లో వేసి ఆందోళికం ఆరోహయామి అని ఉయ్యాలు ఊపుతారు. ఇవన్నీ చెప్పుడు ఆదర్శం అని వస్తుంది అక్కడ అద్దానికి బదులు. ఆదర్శం అనే సంస్కృత పదానికి తెలుగులో అద్దం అని అర్థం. అమ్మవారు అద్దం, దాంట్లో ప్రతిబింబిస్తున్న వాళ్ళం మనం బింబం. ఆవిడ ప్రతిబింబించేది అమ్మవారిలో మనం. అంటే ఆవిడ పరమాత్మ స్వరూపం కదా, అక్కడి నుంచి వచ్చిన జీవాత్మ స్వరూపాలమేగా మనం. అద్దంలో అంత అర్థం ఉంది. అద్దంలో అంత అర్థం ఉంది. అందుకని మనం ఒక్కొక్కసారి అమ్మవారిని ఒక్కొక్క రకంగా దర్శించినట్టు మూక కవి కూడా ఎన్ని రకాలుగా దర్శించాడో చెప్తున్నాడు, తనకి కలిగిన అనుభూతులు అన్నీ అన్నమాట. ఇక్కడ 14వ శ్లోకంలోనండి చెప్తున్నాడు, అధికాంచి పరమయోగిభి ఆదిమ పరపీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానస అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. మళ్ళొక్కసారి ఆ శ్లోకం చెప్పండి. అధికాంచి పరమయోగిభి ఆదిమ పరపీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానస అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. దీంట్లో పదాలన్నీ కొత్త కొత్త పదాలు ఎందుకు తీసినా అంటే కొత్తగా ఉంది ఈ శ్లోకం మనకి. అసలు మాకు సంస్కృతం రాదేమో అర్థమే కావట్లేదు. ఈ శ్లోకం నేను ఇప్పుడు చెప్తా కదండి. సంస్కృతము ఒక గంభీరమైన వ్యక్తి అండి. దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరిస్తే మొత్తం హృదయం అంతా వెన్నే దానికి. సంస్కృతం అలా చుట్టానికి అమ్మో మనకు అర్థం కాదేమో అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది దేవతల భాష కదండి. దేవతలు మరి తొందరగా అర్థం కాదు కదా. దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే కరిగిపోతారు. సంస్కృతం కూడా అంతేనండి. దగ్గరికి వెళ్ళి దాన్ని కాస్త బుజ్జగించి ఏమిటి శబ్దము, ఏమిటి అర్థం అని చూస్తే అన్నీ చక్కగా అర్థమవుతాయి. అందులో తెలుగు మాతృభాష ఉన్న వాళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది. సంస్కృతంలో మనం సంస్కృత భాష పదప్రయోగం చేయకుండా తెలుగు మాట్లాడలేము అసలుకి. అవునండి, కొన్ని మనకి తెలియకుండా సంస్కృత పదాలు సంస్కృత పదాలని కూడా తెలియవు మనకి. ఆ తెలియనంతగా తెలుగులో కలిసిపోయి మన నాయనమ్మలు అమ్మమ్మలు అయితే ఎన్ని సంస్కృత పదాలు మాట్లాడేవారు. ఆది నిష్ఠూరం కన్నా అంత నిష్ఠూరం మేలు అనేది అది అంతం నిష్ఠూరం 3 సంస్కృత పదాలే, కానీ తెలియదు.
అలా మాట్లాడుకునేవారు. ఇక్కడ మనకి ఇప్పుడు మాకు తెలియని పదాలున్నా మీరు తెలియజేస్తారు. తప్పనిసరిగానండి, తప్పనిసరి, అది నా బాధ్యత కదా అది. అయితే ఇక్కడ అమ్మవారు ఒక చక్కటి, అంటే కాంచీపురంలో అమ్మవారు ఆవిడ ఒక పరశివుడు అనేటువంటి ఆదిమ పీఠం ఉంది. అమ్మవారు ఎక్కడుందంటే ఇప్పుడు శివుడు యొక్క ఒళ్ళో కూర్చున్నట్టుగానే అమ్మవారిది ఉంటుంది కదా, శివ కామేశ్వర అంకస్త, ఆయన యొక్క ఒళ్ళోనే కూర్చుని ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. అది కాంచి పరమయోగిభి ఆదిమ పరపీఠ సీమ్ని దృశ్యేన. ఆయన ఎలా చూశాడంటే ఆ చూసినది ఏంటంటే అది చూడతగినట్టుగా ఉందట, అంటే చూడబుద్ధి చేస్తుంట, చూడటానికి ఎంతో సొంపుగా ఉందట. ఎటువంటిది అంటే మొట్టమొదటి ఆదిమ పురుషుడైనటువంటి పరమ యోగుల చేత చూడబడినటువంటిది. మొట్టమొదటి ఆదిమ పురుషుడైనటువంటి శివుడి యొక్క ప్రధాన స్థానమైనది. ఇంకొకటి పూర్తిగా అరుణిమ సర్వస్వ సంప్రదాయన. ఇప్పుడు మీరు అమ్మవారి గురించి చెప్తుంటే చక్కగా ఎంత మీరు సంతోషిస్తూ మనస్ఫూర్తిగా ఆ సంస్కృత పదాలని మీరు ఎలా అనుభవిస్తున్నారో, అక్కడ మూక కవి కూడా అంత అద్భుతంగాను అలాగే సంబరపడ్డాడు. అంటే మనకు ఆయన కనిపించడు కనుక వినిపిస్తున్నాడు, మీరైతే ప్రత్యక్షంగా నాకు కనిపిస్తున్నారు. ఆ సంస్కృత పదాలన్నీ కొత్తవి తెలుసుకుంటూ అమ్మవారిలో లీనమైపోతూ ఎంత సంతోషంగా, అంటే పూర్ణత్వం అంటారు చూడండి, ఆ సంతోషానికి ఒక పూర్ణత్వం మీ మోహన్ చూస్తే. మీరు అంతగా ఈ శ్లోకాలన్నింటినీ కూడా చక్కగా అనుభవిస్తూ లీనమైపోయి వింటున్నారు. కావాల్సింది అదే కదండి, అమ్మవారికి కావాల్సింది కూడా అదే. అందుకని ఇక్కడ ఆయన ఏమన్నా అనుబద్ధం మమ మానస అని చెప్తానండి. నా మనసు అనుబంధంగా తయారైపోయింది. దేనికి తయారైంది అంటే ఇక్కడ కాంచీపురంలో పరమశివుడు అనేటువంటి ఒక పరమపీఠం ఉంది. పరమపీఠం ఉంది. ఆయన ఆదిమ పురుషుడు, పరమ పురుషుడు. ఆ పరమ పురుషుడు ఆదిమ పురుషుడు అయినటువంటి ఒక శివపీఠం ఉంది. ఆ శివపీఠము అక్కడ ఏం చెప్తాడు, పరమయోగిభి, ఎక్కడెక్కడమైనటువంటి ఉన్నతమైనటువంటి యోగుల చేత కూడా అది చూడతగినది. అంటే యోగులు ఎప్పుడు కూడా పీఠాలకు వెళ్ళి అన్ని దర్శనం చేస్తారు. ఇప్పుడు శంకరాచార్యులు కూడా 18 పీఠాలు ఆయన అలా దర్శించటము, స్థాపించటము, దాంట్లో ఉన్నటువంటి ఉగ్రత్వం పోగొట్టి సానుకూలంగా చేయటము, పరమశాంతంగా దేవతలను చేయటం. దాంట్లో మన కంచి కామాక్షిదేవి కథ కూడా ఉంది. శంకరాచార్యుల వారే కంచి కామాక్షిదేవి పరమ ఉగ్రదేవతగా ఉంటే శాంత దేవతగా చేసిన కథ ఉన్నది, మనకి ఉన్నది. ఒక్కసారి మాకు అది వివరం చెప్పుకుందామండి. కంచి కామాక్షిదేవి ఆలయానికి నైరుతి నుంచి ఉండేది ఎంట్రన్స్. ఎంత వెధవా కూడా నైరుతి నుంచి పెట్టుకోడు ఏ ఇంటికి. నైరుతి నుంచి పెట్టుకుంటే అక్కడ ఆహుదా బలి కోరటమే. అటువంటి నైరుతి ప్రవేశ ద్వారం ఉంది. ఆవిడ ఆలయ చరిత్ర చూస్తే దాన్ని మూసివేసి శంకరాచార్యులు వాళ్ళు లోపలికి వెళ్ళి అమ్మవారితో మంచి మాట్లాడి అన్ని డిస్కషన్స్ కాన్ఫరెన్సెస్ చేసి ఆవిడని పరమ శాంతపరిచి అప్పుడు మనకి కామాక్షిదేవిగా ఇచ్చాడు. కామాక్షిదేవి ముందు చాలా ఉగ్రదేవత, అది ఆలయ చరిత్రలో ఉంది మనకి. మధుర మీనాక్షి విన్నాము, కంచి కామాక్షి కూడా. అయితే ఒకసారి మాకు కంచి కామాక్షి, తప్పనిసరి కంచి కామాక్షి ఆలయ చరిత్ర అంతా ఒకసారి మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా, ఇక్కడ ఆదిమ పరపీఠ సీమ్ని దృశ్యేన. ఇప్పుడు ఆదిమ పురుషుడైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శివపీఠం మీద కూర్చున్నటువంటి అమ్మవారిని, అటువంటి అమ్మవారు కూడా ఎవరు, పరమ యోగుల చేత చూడబడినటువంటి అమ్మవారు. ఇంకా ఎలా ఉంది ఆవిడ, అరుణిమ సర్వస్వ సంప్రదాయన. అరుణిమ అంటారండి ఎర్రని ఎరుపు, మామూలు అరుణత్వం కదా, అరుణిమ అనేసరికి ఎర్రని ఎరుపులో ఇంకా మరింత ప్రజ్వలమైనటువంటి ఎరుపు. ఆ ఉజ్వలంగా వెలుగొందుతున్నటువంటి ఎరుపు సంప్రదాయన, సంప్రదాయం చేత ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారిని, ఆ అమ్మవారు కూడా పరమ శివ పీఠసీమ్ని, ఒక పరమశివుడి యొక్క పీఠమునందు కూర్చున్న అమ్మవారిని సంప్రదాయం చేత ఎర్రని ఎరుపులో
ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారిని, పరమ యోగుల చేత చూడబడినటువంటి అమ్మవారిని, పరమ యోగుల చేత చూడబట్టు అమ్మవారిని, మమ మానస అనుబద్ధం, అటువంటి అమ్మవారితో నా మనసు బంధింపబడింది. మా మనసు కూడా బంధింపబడింది కామాక్షి అమ్మవారితో, ఆ లలిత పరదేవతతో. మీరు మూక కవి మనసు ఆమెతో ముడిపడిపోయింది, బంధించినట్టయింది అన్నారు. బంధిస్తాము అంటే మామూలుగా మన తెలుగు భాషలో ఇప్పుడు నేను బందీని అయిపోయాను అంటున్నాను అమ్మవారి దీంట్లో. ఆ బందీ అన్న తర్వాత మరి ఇతర వాంఛలు, ఇతర వ్యాపకాలు ఇవన్నీ ఎట్లా అంటాము ఆ క్షణం వరకే, కొంత క్షణం ఇస్తాం, మళ్ళీ వ్యవహారంలో తప్పదు కదండి. ఇప్పుడు ఆయన మూక కవైనా పీఠాధిపతిగా నిర్వర్తించారు, ఎన్నో పనులు ఉంటాయి. నేను సామాన్య గృహిణినే, ఇంటికి వెళ్తే నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటి నుంచి బయటపడలేం కదా. ఈ బంధింపబట్టం అనేదండి మనకి ఎంతసేపు బంధింపబడతాం అనేది మన పూర్వజన్మ సుకృతం. అందులో కూడా ఉంది ఎప్పుడు పూర్వజన్మ సుకృతమేనండి లెక్కలు. మీరు ఒకసారి మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవడానికి కూర్చుంటామండి, 5 నిమిషాల్లో దీపం పెట్టి నైవేద్యం పెట్టి బయట ఆ పనికి వెళ్దాం అని అనుకుంటాం. ఏమిటో మనకే తెలియదు, గంట సేపు ఉండిపోతాం పూజా గదిలో, మధ్యలో లేవాలని అనిపించదు. ఒక్కొక్క రోజు అలా ఆకర్షిస్తూ ఉంటుంది విగ్రహం అని. ఒక్కొక్క రోజు ఇవాళ తీరుబాటుగా పూజ చేసుకుందాం అని వెళ్తాం, 2 నిమిషాల్లో మనకేదో ఇబ్బంది వస్తుంది, ఫోన్ వస్తుంది, ఏదో వస్తుంది, సహజం వెళ్ళిపోవాల్సి వస్తుంది అక్కడి నుంచి. అది మన చేతుల్లో లేదు. ఏ రోజు ఎంతసేపు పూజ చేసుకోవాలో కూడా అమ్మవారి కరుణా కటాక్షమేనండి. కరుణే. కానీ ఇప్పుడు ఇది చెప్పింది మీరు చాలా యథార్థం అండి. ఒక్కసారి ఏంటో మనకి తెలియదు, గంటలు చేసేసుకుంటూ ఉంటాం. ఒకసారి అబ్బాయి ఇవాళ ఇంకా బాగా చేసుకోవాలి అనుకున్న రోజునే ఏదో ఒక పని పడతామో, ఏదో ఒక చికాకుగా ఉంటామో, ఏదో తెలియనిది అయిపోద్దండి. రైట్, మన చేతుల్లో లేదు. మనకే ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందండి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలనుకుంటే. కరెక్ట్ అండి. చక్కగా వెళ్ళి పూలు పళ్ళు నైవేద్యాలు పుస్తకాలు అన్నీ తీసుకెళ్ళి కూర్చుంటాము, చక్కగా స్నానం చేసి వెళ్తాము. వెళ్ళంగానే ఒక్కసారి బాధ కూడా వేస్తుంది, అబ్బబ్బా ఏమిటి ఈ వీటిల్లో కూడా అమ్మవారు మన పరీక్షిస్తోంది ఏమిటి అనిపిస్తుంది. పూజ కుదరదు. ఒకసారి బయట కూర్చున్న తర్వాత లేచిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మనకి కూర్చోలేం. ఒక్కొక్కసారి అనాలోచితంగా వెళ్తాం, కాస్త పూజా మందిర్లోకి వెళ్ళి వాడు కాస్త పూజ చేసుకొద్దామని, ఏమిటో అలా కూర్చుండిపోతాం అంతే. అది మాత్రం యథార్థం. ఈ మూక కవి కూడా ఏమైందంటే ఆయన ఊరికే గుడికి వచ్చాడండి పాపం, అంతేగా. ఆయన పూర్వజన్మ సుకృతం ఎలా ఉందంటే అమ్మవారు వచ్చి ఆయన ప్రసాదం ఇచ్చే పూర్వజన్మ సుకృతం ఇటు రాసులుగా ఆయన చుట్టూతా పడి ఉంది, గుట్టలుగా. మరి లేకపోతే ఏమిటండి, అమ్మవారు వచ్చి ప్రసాదం ఇవ్వటం ప్రత్యక్షమైన నుంచొని ఇవ్వటమేనా వాక్ ఇచ్చింది, ఇవ్వటమేనా వాక్కుకు 500 శ్లోకాలు ఇచ్చింది. అది చుట్టూతా పూర్వజన్మ సుకృతం అనే పర్వతాలు ఆయనకు పేరుకుపోయి ఉన్నాయి. మరి మనబోటి వాళ్ళకి అవి చదువుకుంటామే గొప్ప. అది కూడా కలిపురుషుడు అడ్డుపడతా అండి, ఎక్కడ పుణ్యం వస్తుందో వింటే అని. అంతేగా, కలి విననివ్వడంట, కలి చేయనివ్వడంట. వాటి నుంచి మనంతటా మనం వివేకంతో బయటపడి చదువుకున్నా, పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, నోములు చేసుకున్నా అది నిజంగానే పూర్వజన్మ సుకృతమే. ఆ రోజు మనకి ఎంత పుణ్యం రావాలో కూడా రాసి పెట్టి ఉంటుందేమోనండి. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఒకరోజు ఇవాళ చక్కగా ఏకాదశి, చక్కగా తలస్నానం చేసి ఎక్కువసేపు పూజ చేసుకుందాం, వీలైనంతసేపు ఉపవాసం ఉందాం, కనీసం 3 వరకన్నా ఉందాం, మరి ఉండలేకపోతే కాస్త అప్పుడు ఏదో తిందాంలే అనుకొని వెళ్తే, అసలు వెళ్ళంగానే ఒకసారి అసలుకి ఆ రోజు కుదరదు. అప్పటికప్పుడు ఎవరో నిన్ను ఇవాళ భోజనానికి వస్తాన్నావు, నువ్వు ఎటా మర్చిపోయావు అంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యి ఉంటారు. మనకి మొత్తం అంతా గోవింద, మనకు వాటి ఇచ్చేసి ఉంటాం వాళ్ళకి వస్తామని. అల్లాతే ఎవరిదో పుట్టినరోజో పెళ్లి రోజో వస్తుంది మనకు కావాల్సిన వాళ్ళది. అలా ఏకాదశి పూజ కానీ కనీసం ఉపవాసం కానీ మనకు కుదరదు. పుట్టి రోజుల్లో ఒక్కొక్కసారి ఎవ్వరు మనం డిస్టర్బ్ చేయరు, మనకు ఆకలి అనిపించదు, ఎంతసేపో పూజ చేసుకొని మెల్లిగా ఎలాగో ఉన్నాంగా ఇవాళ కడుపుకి ఖాళీగా ఉంచితే ఆరోగ్యానికి మంచిదే కదా అని 3:30-4 కాస్త అంత నోట్లో వేసుకొని పడుకుంటాం. వాళ్ళ పుణ్యం వాళ్ళ అలా ఉంది, ఆనాటి పుణ్యం అలా. ఏకాదశులు శుక్రవారాలు మనం ప్రత్యేకించి అనుకుంటాము పర్వదినాల్లో. ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. అదేంటంటే అదేదో ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాస్తారంటారే, అలా ఆ రోజు బియ్యపు గింజల మీద ఎలా రాస్తుంటే అలా
అక్షర సత్యం ఆ విషయం అంతే అయితే. అంతే. మంచి కూర వండుకుంటాం, మంచి వంట చేసుకుంటాం, ఈరోజు బాగా తినాలి అనుకుంటాం. ఏ అతిథులు వస్తారో, మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో ఆ రోజు చెప్పలే. చాలా యథార్థమైన విషయం. మనం శ్లోకంలోకి వెళ్దాం. మనం శ్లోకంలోకి వెళ్తే, మన మూక కవి మనస్సు ఎట అనుబద్ధం మమ మానస, దేని మీద ఆయన మానసం అనుబద్ధమైపోయింది అంటే, అనుబద్ధం అంటేనండి బంధింపబడిన విషయాన్ని పదే పదే అనుసరించటం. అంటే వెంటబడేది. ఒక విషయం, మనకి ఒక విషయం పట్ల మనం బంధింపబడతామండి. ఆ బంధింపబడి తొందరగా బయటికి రాలేకపోతూ ఉంటాం అనుకోండి. ఎందుకంటే దాన్ని అనుసరించే మన మనసు తిరుగుతూ ఉంటుంది. అందుకని మామూలుగా చరించటం అంటేనే తిరగటం, అనుసరించడం అంటే దాన్ని వెంటపడి దాన్ని అనుసరిస్తూ వెళ్ళటం అన్నమాట. అట్లా అనుబద్ధం మమ మానస అంటే ఆ మనస్సు దాన్ని చేతనే బంధింపబడి అక్కడక్కడే తిరుగుతుంది కానీ బయటపడలేకపోతుంది. ఎందుకని పడలేకపోతుంది తెలుసా అండి? అమ్మవారి ఆవిడ త్రినేత్రి. ఆ 3 నేత్రాల్లో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. కా ఆ మా 3 అక్షరాలండి. సత్వము, రజస్సు, తమస్సు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణుమూర్తి, మా అంటే శివుడు. కా ఆ మా. కాకేమో బ్రహ్మ దేవుడు అయితే, కా అనే అక్షరానికి బ్రహ్మదేవుడు అయితే, ఆవిడ ఒక కంట్లో సత్వగుణం ఉంది. ఆ ఉంది విష్ణుమూర్తి. విష్ణుమూర్తి రజోకారకుడు, రజోగుణం. ఆయన స్థితికారకత్వం కదా. ఆయన సత్వగుణంలో కూర్చుంటే సృష్టి ఎట్ట నడుస్తుంది కదా. మన్మథ బాణాలు తెప్పించాలి, అందరి మీద వేయాలి, సృష్టి కార్యక్రమాలు నడుస్తూ ఉండాలి. అమ్మవారికే తప్పలేదు అది, ఆవిడే వేయించింది శివుడి మీద. అందుకని విష్ణుమూర్తి ఏం చేస్తాడు? స్థితికారకత్వం గనక ఆయన రంజక గుణం, రంజింపజేసేటువంటి అరుణిమ వసంలో ఉంటాడు. ఆయనది రజోగుణం. ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది, దానికి రంజకత్వాన్ని విష్ణుమూర్తి ఇచ్చాడు. అలా ఉంటే మరి కోట్ల కొద్ది జనాభాలు పెరిగిపోతారుగా, మరి లయకారకత్వం ఉండాలి కదా. అందుకని మకారత్వం శివుడు, అది లయకారకత్వం. ఈ 3 కూడా అమ్మవారికి 3 కన్నులు, సత్వరజస్తమో గుణాలు అనమాట. అవి సాక్షిభూతం. వాటి చేత బంధింపబడ్డాడు ఈ మూక కవి. ఇప్పుడు 3 కళ్ళు చూస్తున్నాడుగా. ఆవిడ ఎక్కడ కూర్చుంది? అద్భుతంగా ఆవిడ పరమ యోగుల చేత చూడబడినటువంటిది, పరమ ఆది పురుషుడైనటువంటి శివపీఠంలో ఉన్నటువంటి అమ్మవారిని నేను చూస్తున్నాడు. చూసరికి ఆవిడ 3 కన్నుల్లో సత్వరజస్తమో గుణాలు కనిపించినాయి. ఆ కనిపించడంలో ఒకచోట ఎట్లా కనిపించింది? అరుణిమ సర్వస్వ సంప్రదాయేన, ఎర్రటి ఎరుపుతో ఒక సంప్రదాయభూతమైనటువంటి ఎరుపులో కనిపించిందండి ఆవిడ. ఇక్కడ మనకి ఈ శ్లోకానికి ప్రాణం ఈ పదం. ఇక్కడ ఏంటంటే అరుణిమ సర్వస్వ సంప్రదాయేన అంటే ఈ అమ్మవారు ఆపాద మస్తకం ఎరుపండి. ఆవిడ లలాటం మీద ఎర్రటి కుంకుమ ఉంటుంది. ఆవిడ కన్నుల్లో తమోగుణం ఉంది కదా, తమోగుణం మళ్ళీ నలుపు. ఆవిడ శంకరాచార్యులు చెప్తాడు, నవరసాలు ఆవిడ కళ్ళల్లో ఉన్నాయంటే ఆవిడ కోపం వచ్చినప్పుడు ఎరుపు, శృంగార రసం వచ్చినప్పుడు ఎర్రని జీర, పరమశాంతంగా ఉన్నప్పుడు తెలుపు, బాగా తమో గుణం వచ్చినప్పుడు నలుపు. ఇలా అన్ని నవరసాలు ఆయన రంగుల 9 రంగులు 9 రసాలు చూపించినప్పుడు ఎలా ఉంటుందండి? పరమ ప్రశాంతంగా తెల్లటి ఏంటి కలువ నేత్రాలు అన్నమాట. అలా ఉంటుంది తెల్ల పరమ ఇది కదా. కరుణకు తెలిపే మరి. అందుకని కపోత వర్ణం దానికి తెల్లటి తెలుపులోనే ఉంటుంది. అలా ఉండటంతో అది కపోత వర్ణం అన్నారు కానీ శ్వేతవర్ణమే అది. తెల్ల అంటే కరుణ అనేది బాగా కరుణ చూపించే హృదయం ఎప్పుడు తెల్లడిదే అయి ఉండాలి కదండి. తెల్లనిది ఉండాలి కదా. అలాగే ఉంటుంది ఆవిడ నేత్రాలు కూడా అలాగే ఉంటాయి. అందుకని 9 రసాలని ఆయన వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ సత్వరజస్తమో గుణాల్లో రజోగుణంలో ఉన్నటువంటి ఎరుపు అరుణిమ అది కూడా ఎలా చెప్తాడు? అరుణిమ సర్వస్వ సంప్రదాయన, సర్వస్వం అరుణిమం అండి అమ్మవారు. ఇక్కడ ఎర్రటి కుంకుమ, ఇక్కడ ఎర్రటి జీరలున్న నేత్రాలు, ఎర్రటి కపోలాలు, ఎర్రటి తాంబూలం వేసిన పెదవులు, ఎర్రటి చిగుళ్ళు, దానిమ్మ చిగుళ్ళు లాగా. ఈ కంబుగ్రం ఇదంతా రత్నమాలలు. ఆవిడకి ఆపాద మస్తకం ఇదే కదా. ఇలా ఎర్రటి చివరికి పాదాల దగ్గరికి వచ్చేసరికి పారాన్ని పెట్టుకోకమునిపి ఎర్రని పాదాలు ఆవిడవి, తాంబూలం వేసుకోకమునిపి ఎర్రని పెదవులు. అలా ఆపాద మస్తకం ఆవిడ ఎర్రని ఎరుపుతో ఉండేసరికి అరుణిమ సర్వస్వ
అంతా ఎరుపే ఉండి సంప్రదాయం, అది సంప్రదాయం. ఇంకోటి మనకి ఇది వచ్చింది చూడండి, అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కటీతటి, ఆవిడ ఎర్రని బట్టన్ నడుముకి కటి భాగంలో చుట్టుకుందని వచ్చింది లలితా సహస్రనామంలో. అవునండి. ఆవిడ ఎర్రగా ఉండి ఎర్రటి బట్ట కట్టుకొని ఎర్రని పాదాలు కలిగి ఎర్రని గోళ్ళు కలిగి ఎర్రని పెదవులు కలిగి ఎర్రని నేత్రాలు కలిగి అంతా ఆపాదమస్తకం ఎరుపు ఉండేసరికి ఈయన మనసు అక్కడ బంధీకృతం అయిపోయింది. అంటే ఇప్పుడు ఎర్రటి ఎరుపు చూస్తున్నాం అనుకోండి, మనం బయట ఏ రంగులు కనిపించవు. అవును, ఎరుపు డామినేషన్ ఎప్పుడు ఎరుపు డామినేట్ కళ్ళు మిరిపెట్లు కొడుతుంది. అంటే ఈ రోజుకి ఎరుపుకి ఎంత ప్రాధాన్యత ఉందంటే 4 రంగుల చీరలు చూపిస్తే ఎర్ర రంగు చీర ఎక్కువ ఖరీదండి. గమనించారా? ఆకుపచ్చ, నీలము, పసుపు చూపిస్తాడు, ఎరుపు కూడా చూపిస్తాడు. ఎరుపు రంగు చీర కనీసం 50 నుంచి 150 వరకు ఎక్కువ ఉంటుంది. రెడ్ కలర్ కదండి అంటాడు. ఎన్ని షాపులలో నేను చూశాను, రెడ్ కలర్ శారీకి రేట్ ఎక్కువ పెడతాడు వాడు. ఎన్ని చోట్ల చూశారో నేను. అది నేను రెడ్ కదండి ఇది అంటాడు. ఇది ఎందుకు ఒక 100 ఎక్కువ చెప్తున్నాను ఈ చీర, అన్నీ ఒకటే కదా అంటే రెడ్ కలర్ కదండి అంటాడు. సో ఆ ఎరుపుకి అంత ఎందుకు చెప్తాను అంటే, అరుణిమ సర్వస్వ సంప్రదాయం అంటే ఆపాదమస్తకం ఎరుపున్న అమ్మవారి దగ్గరించి మమ్మ మానస అనుబంధం అని మోక కవి అనుకోవడంలో ఆశ్చర్యం ఉంది. ఒక చిన్న చీర చూస్తేనే మనం ఎరుపు తీసుకుందాంలే బాగుంది అనుకుంటాం. ఆ ఎరుపుకి అంతగా అనుబంధం ఏర్పడుతుంది, ఆకర్షణ. ఎందుకంటే అది రజోగుణము, స్థితికారకుడైనట్టు విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ స్థితికారకత్వంలో ఆకర్షణ ఎక్కువ. అందుకని అమ్మవారు కూడా ఇప్పుడు ఇటు తిరిగితే అమ్మవారండి, వెనక్కి తిరిగితే విష్ణుమూర్తి ఆవిడ. అందుకని ఇక్కడ నవరాత్రులప్పుడు అక్కడ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఆయన ఈవిడ ఒకటే, ఊరికే స్త్రీ పురుషలింగం మనకు మాత్రమే. బాలాజీ అంటే బాల, అక్కడ బాలా త్రిపుర సుందరి ఉంది తిరుపతిలో. మిగతా కాశీలోను కంచిలోను అమ్మవారు ఉంది, కానీ ఇద్దరు ఒకటే. అక్కడ బాలా త్రిపుర సుందరే ఉంది తిరుపతిలో బాలా అందుకే మరి బ్రహ్మోత్సవాలు చేస్తారు అక్కడ. బాలాజీ అనేది కూడా అందుకే బాలాజీ అంటారు. బాలాజీ అంటే కదా బాలా లీలా వినోదినిలాగా బాలా త్రిపుర సుందరి ఆవిడ. అందుకని ఇద్దరికి అలంకారాలు ఒకటేలాగా చేస్తారు, ఇద్దరికి అభిరుచులు ఒకటే, ఇద్దరికి రంజక గుణం ఉంది. ఇలా అమ్మవారును విష్ణుమూర్తి అవ్వచ్చు, శ్రీరాముడు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అవతారాలు భిన్నంగానే మనిషి ఒకడే కదా. అలా ఈ అమ్మవారికి అయ్యవారికి ఏమీ తేడా లేదు. అందుకని ముందుకు తిరిగితే అమ్మవారు, వెనక్కి తిరిగి చూస్తే అయ్యవారు, అంతే. ఈ మూక కవి యొక్క మనసు ఎందుకు బంధింపబడిపోయింది అంటే, కా ఆ మా ఈ 3 కూడా సత్వరజస్తమో గుణాలకి ప్రతీక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ కళల్లో ఉన్నారు. లక్ష్మీ సరస్వతి శక్తి ఈ 3 కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకత్వాలు చెయ్యాలంటే కామాక్షిదేవి కన్నుల్లోంచి ఆదేశాలు వెళ్ళాలి. అమ్మా కామాక్షి అని బ్రహ్మదేవుడు వస్తే సృష్టి చేసుకో నువ్వు అంటుంది ఆవిడ. అమ్మా కామాక్షి అని ఇలాగే విష్ణుమూర్తి వస్తే అదే స్థితికారకత్వం నువ్వు చెయ్యి, అంతా సమంగా చెయ్యి, రాజ్యాధికారం అంతా నీదే కదా అని చెప్తుంది. చివరికి పరమశివుడు కూడా ఆవిడ దగ్గరికి వస్తాడు. అంతేగా, కాశీ అన్నపూర్ణ దగ్గరే వేడుకుంటాడు ఆయన. మమ దేహి కరావలంబం అని వస్తారు కదా, భిక్షాందేహి. అలా భిక్షాందేహికి వస్తాడు. ఆయనకు కూడా చెప్తుంది, వెళ్ళి సంహారంతా చెయ్యి, ఇక్కడ సృష్టి పెరిగిపోతుంది, అక్కడ నువ్వు సంహారం చేయట్లేదు, వెళ్ళి చెయ్యి అంటుంది. అందుకని సృష్టి స్థితి లయకారకత్వాలు కామాక్షిదేవి యొక్క కన్నుల నుంచి ఆదేశ రూపంలో వెళ్తేనే ఈ సృష్టి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఈ అమ్మవారిని పంచబ్రహ్మ స్వరూపిణిగా చూస్తారు. పంచబ్రహ్మ స్వరూపిణిగా ఎట్లా అండి? ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాక రుద్రుడు సదాశివుడు కూడా ఇంకో 2 ఉన్నారు. మరి మంచాది సాయిని 5 కోళ్ళు ఉన్నటువంటి మంచం మీద అమ్మవారు కూర్చున్నట్టుగా మనకి చిత్రపటాలు ఉంటాయి కదా. అవును, మణిద్వీపంలో కూడా ఉంటాయి కదా. సదాశివుడు రుద్రుడు కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాక సదాశివుడు రుద్రుడు కలిపి పంచబ్రహ్మలు వీళ్ళు. వీళ్ళకి బ్రహ్మస్వరూపాన్ని ఇస్తుంది. బ్రహ్మలు అంటే మరి సృష్టికర్తలు వీళ్ళేగా. ఈ పంచబ్రహ్మ స్వరూపిణి అయింది పండితులు. అంటే ఈ సృష్టి స్థితిలకి 3 ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆదేశాలు ఇచ్చేది కామాక్షిదేవే. పంచబ్రహ్మ స్వరూపిణి కూడా ఆవిడే. మళ్ళీ సదాశివుడు అంటే ఎవ్వరికి సదా విష్ణు సదా బ్రహ్మ అని ఉండదండి, ఒక్క శివుడికే సదాశివుడు. ఎందుకంటే సృష్టి అంతమయ్యే కల్పాంతంలో
సదాశివుడు ఉంటాడు కానీ విష్ణుమూర్తిని బ్రహ్మ ఉండరు, వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మవారు పంచబ్రహ్మ స్వరూపిణి, త్రిమూర్తికి మూలకారిణి అయినటువంటి అరుణిమ సర్వస్వ సంప్రదాయం. సంప్రదాయం ప్రకారం అంటే స్థితికారకత్వం ఎప్పుడు రంజక గుణం కలిగి ఉంటుంది. ఆ రంజింపజేసే గుణం ఎప్పుడు ఎరుపులోనే ఉండాలి. తెల్లటి తెలుపు చూస్తే చక్కగా మనం కూడా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకుందాం, ప్రశాంతంగా బతుకుదాం అనిపిస్తుంది. నల్లటి నలుపు చూస్తే ఈ జీవితం ఎందుకు బాబు అయిపోయింది అనిపిస్తుంది. ఎర్రటి ఎరుపు చూడండి, ఎన్ని కోరికలు వస్తాయో, ఎంత బాగుంటుందో మనకు ఆ ఎరుపు. మనకి కుంకుమ ఎరుపు, గోరింటాకు ఎరుపు, తాంబూలం ఎరుపు, పారాణి ఎరుపు, అన్ని ఎరుపు. స్త్రీలకి ఎరుపు, ఒంటిలో రక్తమే ఎరుపు, రక్తమే ఎరుపు. మీరన్నా కదండి, ఆ రక్తం వల్లే కదా ఇన్ని ఉద్రేకాలు, ఇన్ని కోరికలు, ఇవన్నీ కూడా. అందుకని బీపీలు అప్ అండ్ డౌన్ అవుతాయి కదా, ఎరుపుతోనే కదా, అన్ని ఎరుపుతోనే. అందుకని ఈ ఎరుపు అనేది బాగా రంజింపజేసే గుణం ఉన్నటువంటి రంగు కనుక అంత అరుణిమ సర్వస్వ సంప్రదాయన. అమ్మవారు సంప్రదాయ ప్రకారం ఎర్రటి కుంకుమ ధరించింది, ఎర్రటి గంధం ధరించింది, ఎరుపు గంధమే ధరిస్తుంది ఆవిడ. ఎర్రటి తాంబూలం వేయకపోయినా ఆవిడ పెదవులు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రని దానిమ్మ గింజల్లాగా ఆవిడ యొక్క చిగుర్లు ఉన్నాయి. ఎర్రని గోళ్ళు, ఎందుకని ఈ పారాని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆవిడ గోళ్ళ మీద. ఎర్రని తామర పువ్వులాగా ఆవిడ పాదాలు సరికదా, కటి భాగానికి ఎర్రని వస్తు. కుంకుమ పువ్వుతో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి, కుంకుమ పువ్వుతో పోటీ పడేటువంటి ఎర్రటి ఎరుపు బట్ట ఆవిడ కటి భాగానికి కట్టుకుంది. ఆవిడే ఎర్రగా ఉంటుంది. సహస్ర కోటి ఇది కదా ఆవిడ, ఉద్యద్భాను సహస్రాభ. అట్టా ఉన్నటువంటి అమ్మవారిని చూసేసరికి ఆయన యొక్క మనసు అక్కడ బంధింపబడిపోయింది, బయటికి రాల. ఎందుకంటే ఆ ఎరుపు వర్ణానికి అంత ఆకర్షణ ఉంటుంది. అందుకనే మూక కవి అరుణిమ సర్వస్వ సంప్రదాయం అని చెప్తూ అనుబద్ధం మమ మానస అని చెప్తున్నాడు. నా మనసు అంతా అక్కడ అనుబంధం లాగా అట చుట్టుకుపోయింది, ఆ చుట్టూ వేసుకుపోయింది, పెనవేసుకుపోయింది, అక్కడి నుంచి బయటికి రావట్లేదు. అటువంటి కామాక్షి దేవిని నేను దర్శిస్తున్నాను, అమ్మా కామాక్షి నిన్ను అలా దర్శిస్తున్నాను నేను అని ఆయన చెబుతూ మనకు కూడా దర్శింపజేశాడు అమ్మవారు ఎలా ఉందో ఏంటో. అవునండి, అంత ఎర్రటి ఎరుపులో ఆవిడని అద్భుతంగా ఉంది. ఆయన దర్శించి మనకు కళ్ళ కట్టినట్టుగా చెప్పాడు చూడండి. అది చాలా సులుసూత్రంగా చెప్తున్నారు మీరు. పెద్ద కఠినమైన శ్లోకాన్ని కూడా చాలా తెలుగులో విడమరిచి అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్టుగా చెప్తున్నారు. విన్నవారే భాగ్యవంతులు, భోగవంతులు. అంతా కామాక్షి దేవి దయ. అమ్మ కామాక్షి నీ దయ అంతా. అమ్మ కామాక్షి. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందండి? చూద్దామండి. ఏ అదృష్టవంతురాలు ఇది మిస్ అవ్వకూడదు. మనం ఎవరి అదృష్టం వాళ్ళకే పంచాలి. అంతే, లక్కీ డ్రా. అందుకనే మనం పెట్టింది లక్కీ డ్రా. కానీ ప్రతి ఒక్కళ్ళకి మనకు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ తప్పకుండా పుస్తకం అందజేస్తామండి. సదాశివ కుటుంబంలో భక్తురాలి పేరు కూడా లలితాదేవి. లలితాదేవి తాడిపత్రి, అనంతపురం. లలితాదేవి మీకు వస్తోందమ్మా లలితా సహస్రనామ రహస్యనామాలతో, రహస్య ఫలితాలు, సహస్రనామాలు. వీటితో ఈ పుస్తకం మీ ఇంటికి త్వరలో చేరుకుంటుంది. కంగ్రాచులేషన్స్. లలితాదేవి గారు, స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్తో మీరు అడ్రస్ పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం పంపిస్తారు. పుస్తకం అందిన తర్వాత ఒక చిన్న వీడియో తీసి మాకు పంపించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.